మెజార్టీ వచ్చింది, ఇంకా చాలా రావాలి. సరే 3000 రావాల మెజార్టీ. నరేంద్ర మోదీ వాళ్ళు మూడోసారి ప్రధానమంత్రి కావాలన్నా వద్దా? కావాలంటే మల్లేష్ బాబు గెలియాల. 400+ అని చెప్తా ఉండాలి అందరూ. 400 సీట్లకు పైన వస్తావద్దంత. ఇది కలుపుకుంటేనే 400 వచ్చేది. శివారెడ్డి అని మీరు 40 ఏళ్ళు ఇంకా చూసిండారు. ఓట్లు వేసిండారు, ఎమ్మెల్యేస్ వేసిండారు, చాలా పనులు చేసిండారు. వైఎన్ నారాయణస్వామిని చూసిండారు, రోడ్డు చంద్రుని చూసిండారు, మా లక్ష్మణ్ గౌడ్ని, మా తూపల్లి నారాయణస్వామిని, శివారెడ్డిని, మా లాయరు ఇద్దరు శివారెడ్డిలే. ఎస్ఎల్ఎన్ మంజన్న, ఇస్మాయిల్. మేము నగ్నంతా ఉంటున్నాయి. నీ కొడుకు వచ్చి ఏడ్పించేసారు. అదేమనమంటే మనము ఇంట్లో మాట్లాడుతున్నాను. మా ఇంట్లో ఏముందే దాన్ని అంతా చూసుకున్నాను. ఇక్కడంతా స్టేజ్ పైన అంతా అదంతా బాగుండేది. జనాలు చూస్తే మంచి మర్యాద లేదు. దానికే భారతదేశం అంటే విడి ప్రపంచంలో నరేంద్ర మోదీ అంటే ఒక ఇది ఉంది, ఉమ్మస్ ఉంది. ఎన్డీఏ మైత్రి కూట బీజేపీ జేడీఎస్ ఇక్కడ ఒక టీమ్ గా పనిచేస్తా ఉంది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉండారు. ఇక్కడ నేను ఒకరికి రమేష్ కుమార్ అన్న ఒకరికి అడిగిన టికెట్ ఇలేదు. అక్కడ కేక్ వినప్పుడు ఒకరికి అడిగిన టికెట్ ఇద్దరికి లేదు. ఎవరో హిందూపురం ఇంకా పిలుచుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇంకా గౌతమ్ అని వేసింటారు. మీరు చూసింటారా? మీ మనుగుడు ఎవరు? చిత్మాన్పల్లి మధుమరుగు మన మల్లేష్ బాబు మీ గట్లా ఉంటాడు. అట్లా వాళ్ళు కొట్లేనా? బెంగళూరు పాప వాళ్ళు కొట్లేనా? ఆయన వచ్చి నిన్న అక్కడ టీవీలో చూసింటారు మీరు. డికే శివకుమార్ దగ్గర పోయి ఏడుస్తా ఉన్నంత ఎవరు వస్తలేదు. ఆ జత క్యాండిడేట్స్ ఎవరు వస్తలేదు. అక్కడ చూస్తే జేడీఎస్ బీజేపీ వాళ్ళంతా పల్లెలో పోయి పంచాయతీలు సుత్తి మెజార్టీ వాళ్ళు చాలా వస్తుంది, గెలిచేస్తారు, నేను ఓడిపోతానని చెప్పినట్ట. దానికే లాస్ట్ వస్తారు ఎత్తుకొని పోయి అని చెప్పినట్టు. లాస్ట్ వస్తారు ఎత్తుకొని పోయి బెంగళూరులో ఇస్తారు, హుషారుగా ఉండవు అని చెప్పిండారంట వాళ్ళు. దానికే నేను చెప్పేది ఇంతే. 60 సంవత్సరాలు కాంగ్రెస్ కోల్పేసిండారు. మేము ఇస్మాయిల్ వాళ్ళు వీళ్ళు అంతా కాంగ్రెస్ లోనే ఉంటుంది. ఒక కాలంలో వస్తే అంతా బీజేపీకి జేడీఎస్కి వచ్చేసి మమ్మల్ని చూసుకొని దేవేగౌడ సాహెబ్లు కుమారన్న ఈ దేశానికి నరేంద్ర మోదీ వాళ్ళు అట్లనే నాయకులు కావాలా, మూడోసారి ఆయనే ప్రధానమంత్రి కావాలనేసి వాళ్ళు సపోర్ట్ చేసి దానికే నా సీట్ నీ విడిసేయప్పా, నీకు వయసు ఉంది, నీకేం చేయాలా, మేము ఉంటాం కదా, మా ముందా భరోసా ఉంది కదా, మాకు ఇడిసేయి అని చెప్పి నా తమ్ముడు కదా, మీరు చెప్పిన మీటికి ఇడుస్తా ఉన్నాం, గెలిపించుకొని వస్తామనేసి చూడి అందరూ మేమంతా ఇక్కడ చేరుకొని ఉండాలంతా మీరంతా కలిసి లక్ష్మీపురంలో క్యాన్వాస్ చేస్తాడు. గోల్పల్లి ఆయా, రాయలపాడు ఆయా, లక్ష్మీపురం లేకపోతే నెక్స్ట్ తుంగనూరు క్రాస్, రేపు సుట్టూరు, ఎల్దూరు, ఓళూరు, దళసూరు ఇక్కడ పోవాలా. దానికే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ కి పలుకు పోవచ్చు. ఎంపీ ఎలక్షన్ కదా 8 తాలూకులు ఉంది. క్యాండిడేట్ అన్ని పక్కలను పోవాలా, క్యాన్వాస్ చేయాలా. దానికే మల్లేష్ బాబు కాదు క్యాండిడేట్, మీరే క్యాండిడేట్, నరేంద్ర మోదీజీ వాళ్ళ క్యాండిడేట్. ఇది డిసైడ్ చేసుకోవాలా. మా పంచాయతీలో మా ఊర్లో మేము మెజార్టీ తీసుకుని వస్తాము. లాస్ట్ టైం ఇంత లీడ్ వచ్చిండే, ఈసారి ఇంకా చాలా లీడ్ వస్తుంది. సిద్ధరామయ్య వచ్చే 5 గ్యారంటీలు చెప్పే. నేను అప్పుడు ఇంకా ఇప్పుడు వరకు చూస్తా ఉంటాను. ఈ రోడ్లో ఒకే ఒక బస్ లేదు. 10 నెలలకు వెనుక ఈ రోడ్లో బస్సులు పోతా ఉండే. ఇప్పుడు అంతా మా చిన్నోళ్ళకి స్కూల్ పోయేదానికి బస్సులు లేదు. యావదో ఒక్కొక్కటి వస్తుంది. డబ్బా ఎక్స్ప్రెస్ ఎక్కడంతా దిగిపోతుంది. వయసు అయిపోతుంది. గుజరీకేసే బస్సులంతా ఈ రూట్ లో వేసిండారు పొల్లోకి. దానికే బీబీ ఇస్తానని చెప్పిండ్రి. 10 కేజీలు ఇచ్చిరా మా చిన్నోళ్ళంతా వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళంతా 3 వేలు ఇస్తానని చెప్పిండ్రి. ఇచ్చేమబ్బా ఈ లేదు, ఇచ్చిరా లేదు.
ఆమెకి మా ఇంట్లో అమ్మకి వాళ్ళు వీళ్ళు కోడళ్ళు వాళ్ళు వీళ్ళంతా భోజనం వేస్తూ ఉంటారు. 2000 ఇచ్చేసి అక్కడ డివైడ్ చేసేసి మా ఇంట్లో యజమాని నేను, మా యజమానిలో దుడుచుకొని వచ్చేది నేనుంటే నీవుంటే యజమాని పోదా 2000 తిరుక్కపోని ఇల్లంతా అన్నిటి ఇచ్చేసి. దానికే ఈ సిద్ధరామయ్య వచ్చి 10 నెలల్లో 1,00,000 కోటి అప్పు చేసిండు. మా ఇంట్లో పుట్టిండే బిడ్ పైనను 1,00,000 అప్పు చేసి పెట్టిండాడు. దానికే మా ఆయన చెప్తా ఉంటాడు, యావదన్నా ఈ 10 నెలల్లో యావదన్నా ఊర్లో ఒక రోడ్ అయిందా? మీరు 50 రోడ్లు పారాడుతామంటున్నారో దాన్నంతా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఎలా వేసిండే రోడ్లు. అక్కడ మేము మదనపల్లి పోయే రోడ్ ఉంది కదా, ఫస్ట్ ఎట్లుండే ఇంట్లో ఇప్పుడు ఎట్లుంది, అది నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినకి వెంకటరెడ్డి అన్న, వైఎన్ నారాయణస్వామి, మా డాక్టర్ వేణుగోపాల్ వీళ్ళంతా చెప్పి మీకు ఆ రోడ్డు చేస్తూ ఉండేది. ఈ ఏరియా బెంగళూరుకి అంతా పనికి పోతాము, కోలార్కి పోతాము, వేరే పక్కంతా పోతాము. మా చిన్నోళ్ళకి ఇక్కడే ఫ్యాక్టరీలు కావాలనేసి వెంకటరెడ్డి అన్న మేము మాట్లాడి ఇక్కడ ఒక 3,000 ఎకరాలు నోటిఫికేషన్ చేసిండాము ఇండస్ట్రియల్ ఏరియా చేయాలనేసి. మా బిడ్డలంతా ఇక్కడే పనిచేయాలా, బెంగళూరు పోకూడదు. మా ఇంట్లో తాగే నీళ్లు అవసరం ఉంది. మా అమ్మ అక్క అంతా వేరే వాళ్ళ ఇంటి దగ్గరకు నీళ్లు పోతారు, అక్కడెక్కడ తోటలకు పోతారు, అక్కడంతా వాళ్ళు తిట్టుకొని నీళ్లు ఇస్తారు అనేసి నేను వీరంతా ఓట్లేసి నన్ను గెలిపించడానికి నేను నరేంద్ర మోదీ దేవుడికి చెప్పేసి మా జల్ జీవన్ మిషన్ దీంట్లో మా గజేంద్ర సింగ్ షేకావత్ నీరావతి మంత్రులు వాళ్ళ దగ్గర పోయి నేను అడుకుంటే 1,800 అడిలు నీళ్ళు వేస్తే నీళ్లు సిక్కలేదు, తాగే నీళ్ళకు చాలా బాధ ఉంది, ఏమన్నా చేయండి అని చెప్పిన దానికి 8 తాలూకును చింతామణి, చిల్లుగట్ట, శ్రీనివాసపురం, ముళబాగులు, కోలారు, కేజప్ప, బంగారుపేట, మాలూరు ఇక్కడికంతా కలిసి 1,880 కోట్లు ಇಚ್ಚಿರಿ. ಎಂತ 1,880 ಕೋಟಿ ಹಣ ಕೊಟ್ಟು ಇವತ್ತೇನು ಮನೆಗೂ ನಲ್ಲಿ ಮುಖಾಂತರ ನೀರು ಕೊಡೋದು JJM ಕೆಲಸ ನಡೀತಾ ಇದೆ. ಅದು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಸನ್ಮಾನ್ಯ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕರೋನಾ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನಕ್ಕೆ ಏಮಾರಿಸ್ಬಿಟ್ರು, దాంట్లో అది ఉంది, దీంట్లో ఇది ఉంది, దాని వ్యాక్సిన్ వేసుకుంటే బిడ్లు వేయలేదు, పాపలు వేయలేదు అనేసి ఎందరో చచ్చిపోయింది. కరోనా టైంలో ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చింది మా నరేంద్ర మోదీ వాళ్ళు. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండేదానికే జాలప్ప హాస్పిటల్ పోయించి మాకు ఆక్సిజన్ బెడ్ కావాలంటే ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండాలని మా మీద నమ్మకం లేకపోతేనో ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చిండేది ఎవరు? నరేంద్ర మోదీ వాళ్ళు. వాళ్ళు కాసులు కట్టారని మమ్మల్ని అంతా అడ్మిట్ చేసుకుంటారు. మా డబ్బులంతా నరేంద్ర మోదీ వాళ్ళు. ఒక పేదవాళ్ళ ఇంటికి వర్షానికి 5 లక్షల వరకు ఫ్రీగా హెల్త్ కార్డు ఇచ్చిండేది నరేంద్ర మోదీ వాళ్ళు. ఇంట్లో ఒకరుంటే 10 కేజీలు ఇద్దరుంటే 20 కేజీలు, ముగ్గురుంటే 30 కేజీలు, నలుగురుంటే 40 కేజీలు, 5 50 కేజీలు బియ్యం ఇచ్చిండేది ఫ్రీగా నరేంద్ర మోదీ వాళ్ళు. సిద్ధరామయ్యకు ఫ్రీ బియ్యం ఇచ్చిండేది నరేంద్ర మోదీ వాళ్ళే. ఇస్మాయిల్ ఇచ్చిండేది నరేంద్ర మోదీ వాళ్ళే. అదైన బట్టికే మా ఎవరెవరు రైతులు ఉంటారో వాళ్ళకంతా కిసాన్ సన్మాన్ యోజన 6,000 ఒక సంవత్సరాలకి కాస్తించేది నరేంద్ర మోదీ వాళ్ళు. మా స్టేట్ గవర్నమెంట్ లో బొమ్మాయి వాళ్ళు యడియూరప్ప 4,000 ఇస్తా ఉంటే దాన్ని కట్ చేసింది ఈ సిద్ధరామయ్య. ఎవరెవరు పాలవుతారో వాళ్ళకంతా సబ్సిడీ ఇవ్వాలనేసి, సాయుధం ఇవ్వాలనేసి కాస్ట్ ఇస్తే దాన్ని కట్ చేసిండేది సిద్ధరామయ్య. కరెంట్ కట్ చేసి కత్తులు భాగ్యం ఇచ్చిండేది సిద్ధరామయ్య. 24 hours ఫ్రీ 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 అక్కడక్కడ మా బిడ్డలు చదువుకునే దానికి అక్కడ ఇద్దరు ఏమేస్తున్నారు, సిమెంట్ బుడ్డి అప్పుడు ఉండే కదా దాన్ని వేస్తాడు. అట్లా పరిస్థితికి వీళ్ళు సర్కారు వచ్చే కుట్ల కడుక్కొనే నీళ్ళు లేదు. కాంగ్రెస్ పెట్టి మా సర్కారు ఉండే అన్ని చెరువులు నిండిపోయిండే, అన్ని చెరువులను నీళ్ళే. ఇప్పుడు బోర్లా వేయి లోపలికి పోయింది. ఇట్లా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలా ఉండకూడదు. దానికే ఈ కాన్స్టిట్యూన్సీ 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తుంది. వెంకటరెడ్డి అన్నది ఇంకా 1 సంవత్సరం ఎక్స్ట్రా అవుతుంది.
మీ పరంగా పనిచేస్తారు. మల్లేశంగా ఎంపీ కావాలంటే మంచి ఓట్లు వేయించి వాడిని గెలిపియాలా, గెలిపించేసి పార్లమెంట్ కి మేము నాన్సమన్న అందరూ పెంచుకొని పోయి నరేంద్ర మోదీ పరంగా చేయతే ఈ దేశం బాగుంటుంది, మా ఫ్యూచర్ బాగుంటుంది, మా బిడ్డలు బాగుంటారు. ఇక్కడ ముస్లింస్ ఉండారు అంతా మా అనుచరులు అంతములే అందరూ ఇస్మాయిల్ అది ఇదంతా అందరూ మేమంతా బాయ్ బాయ్, మేమంతా అంత ముందు ఈ దేశంలో పుట్టిండేవాళ్ళు మేము. సౌదీ ఇంకా వచ్చిండేవాళ్ళు ఎవరు లేదు, ఇక్కడ దుబాయ్ ఇంకా వచ్చిండేవాళ్ళు ఎవరు లేదు. మేమంతా బాగుండాలా, దేశానికి నరేంద్ర మోదీ వాళ్ళు మంచి పని చేస్తూ ఉంటారు. దానికి జమ్మూ కాశ్మీర్లను శాంతిగా ఉండారు, శాంతిగా ఉండరు. మా సైనికులకి ఫస్ట్ కల్లా కొడతా ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండలేదు, ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎవరు రాళ్ళ కొడతా ఉంటారో వాళ్ళకి ఫ్యాక్టరీలు కట్టి పనిచ్చిండారు. టూరిజం బాగా అయింది. విదేశం ఇంకా వచ్చి చాలా మంది కోట్ల మంది వచ్చి అక్కడ పోతా ఉంటారు. అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఒక ముస్లింస్ ఆడబిడ్డ చెప్పే, సార్ మేము దేవుని చూడలేదు, మిమ్మల్ని దేవుని రూపంలో చూస్తా ఉంటాము, మీరు వచ్చి మీటికి మేము శాంతిరీతిగా ఉండము, మంచిగా ఉంది జమ్మూ కాశ్మీర్ అని చెప్తా ఉంటారు. దానికే మీకంతా ఎత్తి నేను నమస్కారం చేసి నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తాను, మల్లేష్ బాబుకి మంచి ఓట్లు వేపియాలా. నా ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లాస్ట్ టైం 38,000 ఓట్లు లీడ్ వచ్చిండే, ఈసారి తక్కువటేనో 50,000 ఓట్లు శ్రీనివాసపురం తాలూకులా లీడ్ రావాలా. అట్లా చేస్తేనే మీరు సిద్ధరామయ్య చెప్పిండే ఎక్కడుందో జేడీఎస్ నిడిచి, ఎక్కడుంది జేడీఎస్, ఎక్కడుంది ఎక్కడుంది దాన్ని చూపియాలా. సిద్ధరామయ్య చెప్పాలా, సిద్ధరామయ్య దేవేగౌడ లేకుండా ఉంటే, కుమారన్న లేకుండా ఉంటే నీవు ఎమ్మెల్యేనా అయితే ఉండేది. కర్ణాటకలో నీ పేరు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటా ఉండలేదు. ఆయన ఆ పార్టీలో నిన్ను ఎమ్మెల్యే చేసిన దానికే నీవు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేదే దానికే మా జేడీఎస్ ఉంది. దానికే నిన్ను 50,000 మెజార్టీలో శ్రీనివాసపురంలో మేము గెలిపిస్తామనేసి మీ శబ్దం చేయాలా. 91 సంవత్సరాలు దేవేగౌడలకు వాళ్ళకుండే షరతు మాకు ఇంతనా ఉండాలి కదా, ఇంతనా కావాలి కదా. దాన్ని మీ బూత్ లో చూపియాలా, అందరికి పోయి చెప్పాలా. నరేంద్ర మోదీ అంటే అందరూ పూకి ఓటేసేకపోతారు. మా ఆస్తున మండ్య కోలార్లో తెనవత్త రైతు మహిళే దీని సింబల్ కేయాలా. మీ చుట్టాలు ఇడి కర్ణాటకలో దేశంలో ఎక్కడెక్కడ ఉండారో వాళ్ళకంతా చెప్పేసి పువ్వు గుర్తు ఓటే చెప్పండి అక్కడంతా. ఇక్కడ మాత్రమే ఇంట్లో అమ్మకి, అవుకి, చెల్లికి, బిడ్డలకి, కొడుకుకి, మనవాళ్ళకి అందరికీ చెప్పేసి సింబల్ తెనవత్త రైతు మహిళే. దీన్ని కోటేస్తే మోదీ కోటేసినట్ల, దీన్ని కోటేస్తే దేవేగౌడ కొన్ని ఓటేసినట్ల, దీన్ని కోటేస్తే మల్లేష్ బాబుకి ఓటేసినట్ల. దానికే మీరంతా పోయి ఇంటింట్లను పారాడి అన్ని జాగాలను వేలు లీడ్లతో గెలిపియాలనేసి ఇక్కడికి పిలిచి నాలుగు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చింది మీకంతా మా నమస్కారం, వందనాలు.